మన మైపాడు గ్రామానికి ఇచ్చేసిన శ్రీ వేమిరెడ్డి దంపతులకు మన కళ్యాణ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంత ఘనస్వాగతం పలికిన శ్రీ వేమిరెడ్డి దంపతులకు ఘనస్వాగతం పలికిన తెలుగుదేశం బీజేపీ జనసేన కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు. మన వేమిరెడ్డి దంపతులను అఖండ మెజారిటీతో గెలిపించి ఈ రాష్ట్రంలోనే నెంబర్ 1 మెజారిటీగా తీసుకురావాలని మరి కోరుకుంటున్నాం. ఒక సభలో మాట్లాడుతూ చొక్కా చేతులు మడత పెట్టే సమయం వచ్చింది, చొక్కా చేతులు మడత పెడతారంట. నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే బండికి వెనకాల ఉండే వాళ్ళందరూ కూడా బండికి వెనకాల రథానికి వెనకాల ఉండే వాళ్ళందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతా తనకు మేడంటాడు సద్ది కూడే చాలు తనకు మేడంటాడు సద్ది కూడే చాలు నువ్వు నాయకుడు ఎలా అవుతావు? నువ్వు 6 సార్లు గెలిచినచ్చు, 12 సార్లు గెలిచినచ్చు. సంస్కారం లేని నువ్వు ఒక మహిళని నీ నోటు వచ్చినట్టు మాట్లాడే నువ్వు నాయకుడు ఎలా అవుతావు? ఇది రాజకీయం కాదు. నాకు రాజకీయ ఓనమాలు రావని చెప్తున్నావు. ఏది రాజకీయం? నేను మీకోసం, మీ సేవ కోసం, మీలో ఒకదాన్నై, మీలో మన్నికమై, మీకేం కావాలో తెలుసుకొని మీకు సేవ చేయడానికి వచ్చిన దాన్ని నేను కానీ ప్రభాకర్ రెడ్డి గారు కానీ మీకు ఒక నమ్మకం, ఆయన సతీమణిగా నా మీద కూడా అదే నమ్మకంతో ఈ రోజు నా ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు నాతో కలిసి నడవడానికి తండాలుగా ఊర్లే వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం వచ్చారే. ఇవన్నీ తట్టుకోలేని ప్రసన్న కుమార్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ తో ఏదేదో మాట్లాడుతున్నాడు. ఆయన విజయసాయి రెడ్డి ఒకరు, ఆయన ఇక్కడ నెల్లూరుకి వచ్చి నెల్లూరుని జీవించి నెల్లూరుని మొత్తం సుందరమయంగా చేస్తాడు. అక్కడ వైజాగ్ చేశాడు సుందరమయంగా,
అక్కడి నుంచి ఎవరు దొరకలేదు ఆయన వైఎస్ఆర్సీపీ వాళ్ళే దొరికారు. వాళ్ళ నాయకుడే మీరు బయటగా వైజాగ్ నుంచి అని చెప్పాడు. అది ఆయన చరిత్ర. కాబట్టి ఆయన నెల్లూరుని తీర్చిదిద్దుతాను అని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. నెల్లూరుని తీర్చిదిద్దాడు. అక్కడ మనకుండే ఈ ప్రాసెస్ ని, షుగర్ ఫ్యాక్టరీని అవకాశం ఇచ్చారంటే ఒక్క నెలగా ఎక్కువ వెళ్ళిపోతాడు. కాబట్టి మీకు అందరికీ చెప్తున్నాను, మీరు ఓటు వేసేటప్పుడు ఆలోచించండి, నిర్ణయించుకోండి. మీ విజ్ఞప్తికే వదిలేస్తున్నాను. ఇలాంటి నాయకులు మనకు అవసరంగా, వాళ్ళు నీతి నిజాయితీ గురించి మాట్లాడే ఆసక్త వాళ్ళకి ఎవరికైనా ఉందా? ఇద్దరికి వాళ్ళు మొత్తం అవినీతి వాళ్ళు. కాబట్టి మీరు మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభాకర్ రెడ్డి గారికి ఎంపీగా వేస్తే పారిశ్రామిక వాడగా చేసి మాట ఇస్తున్నాను. అదేవిధంగా మీకందరికీ తెలుసు, మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకొని తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే అది మీ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, సామాన్యుల ప్రభుత్వం. మీకు తెలుసు, గత 5 సంవత్సరాల్లో ఏ గ్రామంలో కూడా అభివృద్ధి అనేది జరగలేదు. చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే సంక్షేమము, అభివృద్ధి సమపాలనలో నిర్వహించగల గొప్ప నాయకులు. కాబట్టి మనము తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలని మీకు అందరికీ మీ అందరికీ బాబు ఈరోజు మైపాడు మీ అందరినీ చూస్తుంటే ఎంత ఆనందంగా ఉంది. ఈ జనమైంది, నేను చూడలేము ఇటువంటి జనాన్ని. మైపాడు గ్రామంలో ఇంత జనం ఎక్కడి నుంచి వచ్చారో కానీ చాలా సంతోషం మీ అందరినీ చూసి. అందరిలో కూడా సంతోషం కనపడుతుంది. సంతోషం ఉండాల మనిషికి. అదే మన ఆరోగ్యం. మనం ఆరోగ్యం బాగుండాలంటే మనం సంతోషంగా ఉండాలా. ఈరోజు మీ అందరికీ కళ్యాణ్ రెడ్డి ఇటువంటి స్వాగతం పలకడం మీ అందరితో మేము ఉండడం ఇక్కడ చాలా సంతోషం. కళ్యాణ్ రెడ్డి ఒక మాట అంటే ఎందుకంటే మీ అందరికీ తెలుసు కళ్యాణ్ రెడ్డి ఉంటాడు. అతన్ని ఒక మాట అన్నారంటే ఆ శాపం వాళ్ళకే తగులుతుంది. ఎక్కడ కూడా మనిషి మీ అందరికి, నాకంటే మీ ఊర్లో ఉండే మనిషి, మీ తోటే ఉండే మనిషి, ఎక్కడ కూడా మచ్చనేది లేని మనిషి. ఈరోజు న్యాయం కోసం న్యాయం కోసం చేసే అరాచకాలు తట్టుకోలేక ఈరోజు మాతో రావడం. ఈరోజు మీ అందరు గుర్తుపెట్టుకోండి, మనం మీకు మాకు కూడా మా తమ్ముడుగా ఇటువంటి మంచి మనకి దొరకడు. మీకు చెప్తున్నా, మంచిని ఈ రోజు ఈ కాలంలో దొరికే మంచి కాదు. అందరు కూడా మీరు ఆ ప్రసన్న కుమార్ రెడ్డి చెప్పే మాటలు మొక్కు వినొద్దు. అతనికి తట్టుకోలేక కళ్యాణ్ రెడ్డి మీద ఈ ఊరికి వచ్చి మాట్లాడటం అది గొప్పతనం కాదు. ఎందుకంటే నిన్నటి వరకు కళ్యాణ్ రెడ్డి ఇంటి చుట్టూ తిరిగినోడే. ఈ రోజు వచ్చిందా ఇవన్నీ అవినీతి తట్టుకోలేక వచ్చిన కళ్యాణ్ రెడ్డిని ఈ రోజు నీ గుర్తొచ్చాడా? ఇన్ని మాట మాట్లాడుతున్నావు, ఏం పద్ధతులు? నన్ను సరే నువ్వు ఎన్నైనా మాట్లాడు, కానీ వదిలేసిన ఆ భగవంతుడే చూసుకుంటాడు అతన్ని. నేను పట్టించుకుని కూడా పట్టించుకుంటున్నా. ఎందుకంటే ఆత్మకి తెలుసు నేనేమో, నేను చెప్పాల్సిన అవసరం లేదు. అతను ఎన్ని మాటలైనా మాట్లాడుకొని అతను కానీ విజయసాయి రెడ్డి కానీ, ఎందుకంటే విజయసాయి రెడ్డి గురించి చెప్పాలా? అతనంతా అవినీతి. ఎన్డీఏ ప్రభుత్వం
గెలవబోతుంది. అంటే మనము ఇక్కడ గెలవబోతున్నాం. మనకి అభివృద్ధికి ఇబ్బంది లేకుండా ఈ రోజు ఆర్థికంగా మనం చాలా ఇబ్బందుల్లో ఉన్నాం ఇక్కడ ఈ రోజు ఆంధ్రప్రదేశ్. కానీ ఎన్డీఏ ప్రభుత్వం రేపు ఢిల్లీలో మనకి ఆర్థికంగా మనకి చాలా సపోర్ట్ ఉంటుంది. మనకి ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండవు. ముందుకి అభివృద్ధికి ఇబ్బంది లేకుండా ముందుకు పోతాము. మీ అందరూ కూడా నేను ఒక్కటే చెప్పేది, ఆలోచించుకొని మంచి ఆలోచనతో సైకిల్ గుర్తుకి తెలుగుదేశాన్ని గెలిపించాలా, మీ ప్రశాంతని మీ ఎమ్మెల్యేగా గెలిపించుకోండి. అంటే నన్ను ఎంపీగా గెలిపించామని కోరుకుంటూ మీ గ్రామస్తులు మీరందరూ చూపించిన అభిమానానికి ఎల్లప్పుడూ మర్చిపోలేని అభిమానం. ఖచ్చితంగా గెలిచిన తర్వాత మేమిద్దరం మళ్ళీ ఇదే సెంటర్ లో ఇదే మా గెలుపుకి ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి మీ అందరి ముందు మళ్ళీ విజయోత్సవ సభ ఇక్కడ జరిపిస్తాము. మా కళ్యాణే చేసి ముందు మళ్ళీ నిలబెట్టామని మీ అందరికీ కూడా చాలా సంతోషం. ఇంతమందిని చూడటం, ఈ గ్రామం ఇంతమంది జనం రావడం కూడా మీ అందరికీ నమస్కారం. ఓటు